తీరని వరాలు అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం విదర్భ అనే దేశాన్ని భగ్నకర్ణుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. పాపం ఆ రాజుకు ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. భగ్నకర్ణుడికి నడి వయస్సు దాటి వృద్ధాప్యం సమీపిస్తున్న కాలంలో హిమాలయవాసి అయిన ఒక ముని పుంగవుడు గజశృంగి అనే ఆయన విదర్భకు వేంచేశాడు. ఆయన రాక విని భగ్నకర్ణుడు సపరివారుడై ఆయనకు ఎదురు వెళ్ళి పాదపూజ చేసి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. రాజుగారి పరిచర్యలకు భక్తికి మెచ్చినవాడై గజశృంగి, రాజా, నీ భక్తికి సంతోషించాము, ఏదైనా వరం కోరుకో ఇస్తాము అన్నాడు. మునిపుంగవ, తమ దయ వల్ల నాకే లోటు లేదు, కానీ సంతానం లేని కొరత మాత్రం నన్ను బాధిస్తుంది. ఇహంలో పితృత్వ సౌఖ్యం కలిగేలాగున్ను, పరంలో పున్నామ నరక బాధ తొలగేలాగున్ను ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అన్నాడు భగ్నకర్ణుడు. రాజుకు పిల్లవాడు కలిగేటట్టు అనుగ్రహించి గజశృంగి తన అంగవస్త్రంలో నుంచి సీసా ఒకటి తీసి అందులోని పసరు 2 పాదాలకు పూసుకుని కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదివి ఒక్క త్రుటిలో హిమాలయాలకు తిరిగి వెళ్ళాడు. పోతూ పోతూ, రాజా, నీ కుమారుడి 21వ జన్మదినం నాడు మళ్ళీ దర్శనమిస్తాను అన్నాడు. మునిపుంగవుడు అయితే ఈ మాటలు రాజుకు సరిగ్గా వినిపించలేదు. ఆయనకు కొద్దిగా చెవుడు. సంవత్సరం తిరిగి వచ్చేలోపునే భగ్నకర్ణుడికి కుమారుడు కలిగాడు. రాజ్యమంతటా మహావైభవంగా ఉత్సవాలు జరిగాయి. విందులు, అన్నదానాలు జరిగాయి. రాజుగారు కుమారుడికి యథోక్తంగా బారసాల జరిపి శరగామి అని నామకరణం చేశారు. శరగామి ఎవరి అదుపాజ్ఞలు లేకుండా, ఎవరి పట్ల భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా పెరిగి రాసాగాడు. లేక పుట్టిన కొడుకు కావడం చేత రాజుగారి గారాబం వాడికి జాస్తి అయింది. వాడి మీద ఎవరేమి చాడీలు చెప్పినా రాజు వినిపించుకునేవాడు కాదు. శరగామి ఏ అవాచ్యాలు మాట్లాడినా రాజుకు వినిపించేవి కావు. ఇతర విషయాలలో శరగామి అంత దుష్టుడు కాడు గాని వాడి నోరు బొత్తిగా చెడ్డది. వాడి చేతికి వెరవని వారు కూడా వాడి నాలుకకు మహావెరిచేవారు. చూస్తుండగానే శరగామి పెద్దవాడైనాడు. వాడి 21వ జన్మదినం వచ్చింది. ఆ రోజు వృద్ధరాజు కొలువు తీర్చి మంత్రోక్తంగా శరగామిని తన అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టాడు. అత్యంత వైభవంగా ఉన్న ఈ కొలువులోకి గజశృంగి ఆకస్మికంగా చక్కా వచ్చాడు. భగ్నకర్ణుడు ఆయనను గుర్తించలేదు. శరగామి మట్టుకు గజశృంగిని చూసి ఎవరి గోసాయి అని మాత్రం అడిగాడు. మునిపుంగవుడికి కోపం వచ్చింది. తనను మర్చిపోయిన వృద్ధరాజును అవమానించిన యువరాజును శపించడానికని కమండలమెత్తాడు. అది చూడగానే భగ్నకర్ణుడికి భయం వేసింది. సింహాసనం దిగి వచ్చి మునిపుంగవుడి కాళ్ళు 2 పట్టుకుని రక్షించమని వేడుకున్నాడు. గజశృంగి శాంతించాడు. ఆయనను వృద్ధరాజు తీసుకువచ్చి తన సమీపంలోనే ఆసనం మీద కూర్చోబెట్టాడు. మునిపుంగవులు భోగులలాగా కూర్చోరాదు గనక ఆసనం మీది మెత్తపై తన కృష్ణాజినం పరిచి గజశృంగి కూర్చుని శరగామికేసి అసహ్యంగా చూశాడు. కారణమేమంటే శరగామి అన్న మాట మునిపుంగవుడికి వినిపించింది. వాడు తనను క్షమాపణ వేడలేదు. రాజైనా కొడుకు చేత క్షమాపణ చెప్పించాడు కాదు. కొడుకు అన్న ముక్క పాపం రాజుకు వినిపించలేదు. మరి తాను వేరే పని మీద వచ్చిన వాడై ఉండడం చేత గజశృంగి శరగామిని క్షమించడానికే నిశ్చయించాడు. రాజా, మేము నీ కుమారుణ్ణి ఆశీర్వదించి పోవడానికి వచ్చాము అన్నాడు. గజశృంగి రాజుకు వినబడేలాగా గట్టిగా, చిత్తం తమదయ్య అన్నాడు రాజు. వీడికి 3 వరాలు ఇద్దామనుకున్నాము. ఒకటి మించి ఇవ్వడానికి మాకు మనస్కరించడం లేదు. వాడి ప్రారబ్ధం అన్నాడు ముని. భగ్నకర్ణుడు పరవశుడై, నాయనా, మునిపుంగవులను ఏదైనా ఒక వరం కోరు, వారు కటాక్షిస్తారు అన్నాడు. అని గజశృంగిని కేసి తిరిగి, స్వామి, వాడి తరపున నేను కోరవచ్చునా అని అడిగాడు. ముని కోపంగా ముఖం చిట్లించి, వాడికి ప్రాజ్ఞత వచ్చింది కాబట్టి వాడే వరం కోరుకోవాలి. నువ్వు సంజ్ఞలు చేయడం గాని మాటలు అందించడం గాని మేము సహించము అన్నాడు. ఇంతసేపు ఆలోచిస్తున్న శరగామి, నాకు 3 వరాలు కావాలి అన్నాడు. వల్ల కాదు,
ఒకే వరం కోరుకో. తప్పు కోరుకున్నావా అనుభవిస్తావు జాగ్రత్త అన్నాడు ముని. శరగామిని చూస్తున్న కొద్దీ ఆయనకు ఏవగింపు హెచ్చుతున్నది. నాకు 3 వరాలు కావాలి అన్నాడు శరగామి మొండిగా. తాను ఇచ్చిన ఒక వరం కింద వాడు 3 వరాలు అడుగుతున్నాడని మునికి అర్థమైంది. మునికి కోపం రెచ్చిపోయింది. ఇది చాలా అక్రమం అన్నాడాయన. నాకు 3 వరాలు కావాలి. అదే నేను కోరే ఒక్క వరమును. ఇందులో అన్యాయమేమీ లేదు. కావలిస్తే తార్కికులను విచారించండి అన్నాడు శరగామి. తార్కికులు వచ్చారు, చర్చించారు. ఒక్క వరం అన్నది నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ఎంత చిన్న వరంలో కూడా అనేక వరాలు ఇమిడి ఉండి తీరుతాయన్నారు. పూర్వం సావిత్రికి యమధర్మరాజు 9 పిల్లలు కలిగేటట్టు వరమిచ్చాడు. అవి 100 వరాలు కావడం మాట అటుంచి సత్యవంతుడి ప్రాణదానంతో సహా 101 వరం కాలేదా? యమధర్మరాజుకు లేని ధర్మ సందేహం గజశృంగి మహామునులం గారికి దేనికి అన్నారు తార్కికులు. శాస్త్రానికి తల ఒగ్గవలసి వచ్చింది. మహాముని సరే నీ 3 వరాలు అడుగు అన్నాడాయన. తమను కేశరహితంగా చూడాలని ఉన్నది అన్నాడు శరగామి చిరునవ్వుతో. మరుక్షణమే ఆ నిండు కొలువులో గజశృంగి మహాముని కేశరహితంగానే కాక కేశవసన రహితంగానూ కూడా కనబడ్డాడు. హాహాకారాలు మిన్నుముట్టాయి. తపస్వి శాపోదకం చేతబట్టాడు. శరగామికే భయం వేసింది. స్వామి తిరిగి యథాప్రకారం అవ్వండి అన్నాడు. తిరిగి కొలువులో శాంతి నెలకొన్నది. నీ వరాలు 2 అయిపోయాయి. ఇంకా ఒక్కటే మిగిలి ఉంది, కోరుకో అన్నాడు ముని. మళ్ళీ 3 వరాలు కావాలి అన్నాడు శరగామి మునికేసి క్రీగంట చూస్తూ. గజశృంగికి ముచ్చెమటలు పోశాయి. ఇంత కృతజ్ఞత నేనెక్కడా చూడలేదు. నువ్వీ విధంగా వరాలు పెంచుకుంటూ పోతుంటే మేమిక్కడ ఎంతకాలం నిలబడేది? మా తపశ్శక్తి భగ్నం చేసుకోనా అన్నాడాయన ఎండి పిడిచకట్టుపోతున్న గొంతుతో. చివరకు ఒక ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటు ప్రకారం శరగామి కోరే వరాల తాలూకు జమా ఖర్చులు వేయడానికొక గణిత శాస్త్రజ్ఞుణ్ణి నియమించారు. శరగామి నోట వచ్చే ప్రతి కోరికను యథాతథంగా రచించడానికొక లేఖకుణ్ణి కూడా నియమించారు. తాను పరోక్షంగా ఉండే శరగామి వరాలు తీరేలాగు చూస్తానని మునిపుంగవుడు వాగ్దానం చేసి అంతర్ధానమైనాడు. నిజానికి మహామునికి శరగామిని చూస్తున్న కొద్దీ ఏదో చెప్పరాని భయం పుట్టుకురాసాగింది. ఈ కొలువులో నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలనిపించింది. రోజులు గడిచాయి. శరగామి ముందుగానే జాగ్రత్త పడి కొన్ని లక్షల వరాలు జమ చేసుకున్నాడు. ఎందుకంటే మునిపుంగవుడు అతని మీద కక్ష పట్టి అతని నోటి వెంట వెలువడే ప్రతి కోరికను ఒక వరం కింద పరిగణించి తీర్చేస్తున్నాడు. కొంచెం ఉక్కగా ఉన్నట్టు తోచి శరగామి కాస్త చల్లగాలి తిరిగితే బాగుండునే అనుకున్నాడు. వెంటనే ఒళ్ళు బిగిసి రక్తం కరుడుగట్టే చలిగాలి వీచేది. దాన్ని ఉపసంహరించడానికి అబ్బబ్బా ఈ గాలి నాకొద్దు అనేసరికల్లా అసలు గాలే లేకుండా పోయి శరగామి ఉక్కిరిబిక్కిరయి మళ్ళీ ఇంకో వరం కోరుకోవలసి వచ్చేది. అరగడియ కాలంలో శరగామి 5 వరాలు వ్యర్థం చేసుకున్న సమయాలు కూడా ఉండేవి. తన వరాలను పెంచుకోవాలని శరగామి ఎంత పట్టుదలగా ఉన్నాడు. వాటిని వ్యర్థం చెయ్యాలని మునిపుంగవుడు కూడా అంత పట్టుదలగానే ఉన్నాడు. ఇంతేకాదు శరగామికి ఈ వరాల వల్ల కించిత్తైనా సుఖంగాని లాభంగాని లేకుండా చేయడానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ మునిపుంగవుడు అన్వేషిస్తున్నట్టు కనబడ్డాడు. ఈ సమయంలో ఒక అడవిలో సెలయేరు పక్కన కూర్చుని ఉంటే బాగుండును అని శరగామి అనుకున్నదే తడవుగా అతను అడవిలో సెలయేరు పక్కన ఉండడమే కాక అతని చుట్టూ సింహాలు, పులులు, మొసళ్ళు మొదలైన భయంకర జంతువులు తయారయ్యేవి. అందమైన స్త్రీ కావాలనుకుంటే అందమైన స్త్రీ తయారయ్యేది, కానీ ఆమె శరీరమంతా కురూపంగా ఉండేది. ఇంత ఎందుకు? శరగామి తన మనస్సులో అనుకునే మాటలు కూడా అతి జాగ్రత్తగా ఏరుకుని వాడుకోకపోతే ఏదో ఒక భయంకరమైన పరిణామం జరుగుతుండేది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా శరగామి తన పాత అలవాట్లు మానేయవలసి వచ్చింది. ఉదాహరణకు ఒక సందర్భంలో శరగామి తనతో కూడా వ్యవహారాలు మాట్లాడవచ్చని ఒక వర్తకుడితో
మనం తిరిగి కలుసుకుందాం అన్న కారణంగా ఇద్దరూ అంటుకుపోయారు. 3 వరాలు వ్యయం చేస్తే గాని తిరిగి యథాస్థితి ఏర్పడలేదు. అదేవిధంగా శరగామి భోజనం దగ్గర అది కావాలి ఇది కావాలి అని అడిగే అలవాటు మానాడు. తన నౌకర్లు తీర్చగల కోరికలను కూడా మునీశ్వరుడు వరాలను వ్యర్థం చేస్తూ వచ్చేవాడు. ఈ విధంగా గజశృంగి మహామునితో ఘర్షణ పడడం శరగామికి సరదాగా ఉందేమో గాని ఇతరులకు ఏమాత్రమూ రుచించలేదు. అతనికి స్నేహితులు దూరమైనారు. అతని సమీపంలో ఉండడం వారికి చాలా ప్రమాదకరంగా తోచింది. అతని పరిచారికలు అతని మూలంగా నానా అగచాట్లు పడుతూ ఉండేవారు. ఎప్పుడైనా చికాకు కలిగి శరగామి తన నౌకలను నీ దుంపదెగా, నిన్ను పాతెయ్యా, నీకు పుండు పుట్ట, నిన్ను తగలెయ్యా అని మాట వరుసకు తిట్టినప్పుడల్లా నౌకర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క భయంకరమైన చావు వచ్చి తిరిగి శరగామి వరాల సహాయంతో మళ్ళీ బతుకుతూ ఉండేవారు. శరగామిని గురించి వింత వార్తలు దేశమంతటా వ్యాపించాయి. అతన్ని పెళ్లాడడానికి ఏ దేశపు రాజకుమార్తె కూడా ఒప్పలేదు. అతని అల్లుడుగా చేసుకునేందుకు ఏ దేశపు రాజు సాహసించలేదు. రాజకుటుంబాలకు చెందిన స్త్రీలే శరగామి గాలి తమకు సోకరిచ్చేవారు కాదు. కడకు శరగామి కాలక్షేపానికి రకరకాల ఆటలు కనిపెట్టాడు. అవి ఆడడానికి రెండో మనిషి అవసరం లేదు. క్రమేణా ఈ ఆటలే అతనికి శరణ్యమయ్యాయి. శరగామి పేర ఎన్నో లక్షల వరాలు జమ అయి ఉన్నాయి. కానీ ఏం లాభం? వాటి ద్వారా కించిత్తైనా ఆనందం పొందే ఆశ అతనికి లేదు. మహాముని అతని మీద గట్టి పగబట్టాడు. ఒకరోజు సాయంకాలం అలవాటు చొప్పున శరగామి తాను సృష్టించిన ఒక కొత్త ఆట ఏకాంతంగా ఆడుకోసాగాడు. ఈ ఆటకు ఒక పటం ఉంటుంది. అందులో గల్లుంటాయి. గవ్వలు పందెం వేసి పావును నడుపుకుంటూ పోవాలి. పటంలో కొన్ని పాములు, కొన్ని నిచ్చెనలు ఉంటాయి. పందెం పావు సరిగ్గా నిచ్చెన అడుగుకు వచ్చిందో పైకి ఎక్కేస్తుంది. పాము తల దగ్గరికి వచ్చిందో తోక దగ్గరికి దిగిపోతుంది. ఇవాళ అదేం చిత్రమో, శరగామి పావు శరవేగంతో వైకుంఠానికి ఎక్కుతోంది. అది ప్రతి నిచ్చెన ఎక్కింది. కాని దాన్ని ఒక్క పాము కరవలేదు. శరగామి పరమానంద భరితుడైనాడు. ఆహా, ఈ ఘడియ మళ్ళీ రాకూడదు అనుకున్నాడు. అనుకున్నదే తడుగా రెండో ఆట కూడా అట్లాగే వచ్చింది. మళ్ళీ ఆడి చివరను శరగామి మొదటి మారులాగే ఆహా, ఈ ఘడియ మళ్ళీ రాకూడదు అనుకున్నాడు. ఇంతకాలానికి శరగామి మహాముని చేతికి చిక్కాడు. అతని వరాలు ఒక్కొక్కటే ఘడియకొకటి చొప్పున ఖర్చవుతున్నాయి. ఆట ఆడడము, ఆఖరున ఆ గడియ తిరిగి రావాలని కోరుకోవడము, ఈ విధంగా అదే గడియను మళ్ళీ మళ్ళీ తెప్పించుకుంటున్నాడు శరగామి. ముసలిరాజు చచ్చిపోయాడు. ఆ వంశం అంతరించింది. కొత్త యుగాలు వచ్చాయి. తుఫానులు వచ్చాయి. భూకంపాలు వచ్చాయి. విదర్భ ఎన్నోసార్లు శిథిలమైంది. భూగర్భంలోకి దిగిపోయింది. దానిమీద దిబ్బ వేసింది. తన అభ్యంతర గృహంలో కూర్చుని ఇంకా ఆ ఆటే ఆడుతున్నాడు శరగామి. అతని వరాలు ఎప్పటికీ తీరిపోతాయో ఎవరికీ తెలీదు. అది హిమాలయాల మీది మునిపుంగవుడికి ఒక్కటికే తెలుసు. ఇంతకు ఆ శరగామి ఆడే ఆటను వైకుంఠపాలి అంటారు. ఈ ఆటకు ఉపయోగించే పటాన్ని పరమపద సోపాన పటం అంటారు. కథ సమాప్తం. శుభం.